యాహ్! నెక్స్ట్ టైమ్ ఎక్కువగా అంటే నెక్స్ట్ టైమ్ ఈ నోన్ ఫేజెస్ ఆర్ అదర్ దాన్ జెన్‌జీకి ఇయ్యకుండా మాక్సిమం స్పీకర్స్‌గా గూడా మీరే ఉంటే బావుంటదని నాకనిపిచ్చింది. యాహ్! నాకు ఓకే. నెక్స్ట్ టైమ్ అది చేయండి. ఒకవేళ ఉన్నా గానీ ఒక డెఫినెట్‌లీ. 10% సీనియర్స్ ఆర్ ఎవరైతే వెల్ నోన్ ఉన్నారో వాళ్ళని పెట్టుకొని ఎందుకు జెన్‌జీలో గూడా చాలా మంది వెల్ నోన్ ఉన్నారు గదా! అవును. మీ టీమ్‌లో చాలా యాహ్! దే మందున్నారు. ఆర్ సో గుడ్ పీపుల్. 90% జెన్‌జీ కిడ్స్‌నే పెట్టేసి మిగతా 10% కావాలంటే అందరూ ఇంక్లూజివ్‌గా ఉండడానికి యెస్. ట్రై చేయండి. అండ్ దెన్ తప్పకుండా. ఇది పక్కన పెడితే మీ పర్సనల్‌గా మీరు యాక్టివిజంలో ఉన్నారు అండ్ అక్కడ ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. హ్మ్. అండ్ మీరేం పెద్ద ఏజ్ గాదు. సో హ్మ్. మీరెందుకు ఇంత చిన్న ఏజ్‌లో యాక్టివిజం వైపు రావాలని అనుకున్నారు? అండ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ యాక్టివిజం అట్‌లీస్ట్. మై యాక్టివిజం నేను ఓకే. నేను హైదరాబాద్‌కి రాకముందు నుంచి ఒకలా ఉండేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉస్మానియా లాంటి ఒక ఉద్యమాల గడ్డ నన్ను షేప్ చేసింది. హ్మ్. షేప్ ఔట్ చేసేసింది. ఇక్కడున్న నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటా రోజు. రోజు సమావేశాలు జరుగుతా ఉంటాయి. వివిధ హాస్టల్‌లలో కూర్చుంటాం. వివిధ క్యాంటీన్‌లలో కూర్చుంటాం. మేము చేసే డిస్కషన్స్ మమ్మల్ని ఒక ఒక ఆర్కిటెక్చర్ నిర్మించేసింది మమ్మల్ని. మాలో ఒక హ్మ్. ఒక ఒక థాట్ ప్రాసెస్‌ని బిల్డ్ చేసేసింది. సో, అట్లా ఎప్పుడైతే ఇంకో విషయం చెప్తాను. పర్సనల్‌గా గూడా మాది ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబమే. ఓకే. మా నాన్నగారు ఒక వెల్ నోన్ చాలా పెద్ద నాయకుడు. మా ప్రాంతంలో మా పేరు. అంశాల మీద సోందే వీరయ్య గారు అనేసి ఒక పెద్ద ఓకే. నాయకుడు. చాలా పెద్ద నాయకుడు. యాహ్! అంటే వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను గాబట్టి ఖచ్చితంగా ఆ రక్తంలో ఉంది అని అంటారు అట్లా. సమ్‌హౌ బట్ వేరే అది అట్లేం కాదు. బట్ అది ఇండివిడ్యువల్ హ్మ్. మీద డిపెండ్ అయి ఉంటది. నేను ఉస్మానియాకి వచ్చిన తర్వాతనే నాకు చాలా అంశాల మీద అవగాహన వచ్చాయి. సొసైటీ, సోషల్ కాన్షియస్‌నెస్ చాలా బ్రాడర్‌గా అర్థమైంది. యాహ్! మన బౌండరీస్ మనం ఒక చోటనే క్రియేట్ చేయకూడదు. మనం బౌండరీస్‌ని చెరిపేసి ఒక నవ సమాజాన్ని క్రియేట్ చేయాలనేసి. హ్మ్. సో మీరెక్కడి నుంచి లిబరల్ ఆహ్, మీరు ఎక్కడి నుంచి అంటే మీ నేటివ్ ఏంటి? మాది భద్రాచలం అనే ఒక ఆహ్, టౌన్ అది. మాదక్కడొస్తుంది. మాది కొత్తపల్లి గ్రామం అనేసి ఒక దుమ్మగూడెం మండలం. మా నేటివ్ అది వస్తుంది. నేను పుట్టి పెరిగిందంతా అంటే ఆల్మోస్ట్ గ్రామం నుంచి వచ్చిన నేపథ్యమే నాది. ఓకే. సో, సమ్‌హౌ ఐ నో హౌ ఇట్ ఫీల్స్ వెన్ వి హ్మ్. లూజ్ అవర్ రైట్స్. యాహ్! అట్లా అదే నేపథ్యంతో వచ్చామా, ఉద్యమాలు చూస్తూనే పెరిగాం మేము. సో ఎస్పెషల్‌గా ఎక్కడ ఇష్యూ కనిపిస్తే మీరు ఎట్లయితే అక్కడికెళ్తున్నారో, అవును. సో ఇంకా కంటిన్యూయస్‌గా అట్లా వెళ్తారని మీకు ఎట్లాంటి అంటే స్టేట్ నుంచి ఎట్లాంటి అప్రెషన్ లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. యాహ్! ఫైనల్ క్వెషన్. యాహ్! సీజేపీ లేదంటే మీ ఆర్గనైజేషన్ గాని నెక్స్ట్ టైమ్ ఇట్లా మాస్ గ్యాదరింగ్ ఏర్పాటు చేస్తే హ్మ్. మొన్నొచ్చినంత క్రౌడ్ వస్తారని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? రాలేదా? చెప్తే ఎండ్ చేద్దాం. డెఫినెట్‌గా వచ్చింది యాహ్! అనే చెప్తాను. ఎందుకంటే పీపుల్ ప్రత్యేకంగా గాని, పరోక్షంగా గాని చాలా సపోర్ట్ ఇచ్చారు. హ్మ్. సండే చాలా గ్యాదరింగ్ అయింది. అండ్ ఆల్సో చాలామంది మెసేజ్ గూడా పెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో గాని, వేరే గ్రూప్స్‌లో గూడా. మిస్ అయ్యాం ఆ టైంకి అనేసి చెప్తూ వచ్చారు. అండ్ ఆల్సో చాలామంది వన్స్ మీరు చూడండి సోషల్ మీడియా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంత గ్యాదరింగ్‌ని అక్కడ హ్మ్. ఫిల్ చేయడం కోసము. అంటే వన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఐ లిటరల్లీ ఓపెన్డ్ మై ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్. నేను ఇట్లా స్క్రోల్ చేస్తే మొత్తం అవే. వాళ్ళ ఫోటోసే వస్తున్నాయి. హైదరాబాద్ బడ్డీస్, యెస్. బ్యాడీస్. బ్యాడీస్ అండ్ ఇది మోడీ హై తో మున్కిన్ హై పేపర్ యెస్. లీకేజ్ కన్ఫర్మ్ హై. అట్లా అంటే చాలా క్రియేటివ్‌గా తీసుకొచ్చిన పోస్టర్స్, క్రియేటివ్‌గా తీసుకొచ్చిన అంశాలు, ఆ డిజైన్స్ అవన్నీ అవే వస్తున్నాయి నేనేం స్క్రోల్ చేసినా. అంటే పీపుల్ యాంప్లిఫైయింగ్ దెమ్‌సెల్వ్స్. యెస్. ఇది మాది అంటే ఏదో మేము కోఆర్డినేట్ చేసి అట్లా తీసుకొచ్చాము అలా అనుకుంటున్నారు గానీ, ఇది నా ప్రోగ్రామ్ కాదు, విజిట్ ప్రోగ్రామ్ కాదు, విజయ్ ప్రోగ్రామ్ కాదు. ఇది మనందరి ప్రోగ్రామ్. ఇది మీ ప్రోగ్రామ్ గూడా. యెస్. ఆఫ్ కోర్స్. ఈ దేశంలో ఏ అంశం మీద అయితే మన అత్యున్నత స్థానంలో ఉన్న గౌరవనీయులు సుప్రీం కోర్ట్‌ని అంటే ఆ వ్యక్తికి మనం గౌరవిస్తాం అందులో ఏ సందేహం లేదు. ఆయన చేసిన స్టేట్మెంట్స్‌ని మనం అప్‌హోల్డ్ చేసి యెస్. ముందుకెళ్తున్నాం. ఎవరండి ఈ దేశంలో ప్రశ్నించేవారు కాక్రోచా? పారాసైటా? నిజంగా ప్రశ్నించే వాళ్ళు అట్లా ఉంటే ఖచ్చితంగా కాక్రోచెస్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? యాహ్! ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. సో రైట్. జెన్‌జీ ఉద్యమాలు అట్లా ఏదో వీళ్ళకేం కంటెంట్ ఉండదు, వీళ్ళ దగ్గర ఏం మ్యాటర్ ఉండదనేది గాకుండా మీలాంటి వాళ్ళు ఒక హోప్ ఇస్తున్నారు. అండ్ ఇదంతా రైట్ వింగ్ చూడాలి. ఎందుకంటే వాళ్ళు మీ మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు గాబట్టి, జస్ట్ ఎట్లైనా ఈ మూవ్‌మెంట్‌ని డిజాల్వ్ చేయాలి అనేదే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తోంది. హ్మ్. సో దేశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇప్పుడు చూడాలి. యువత ఒక మూవ్‌మెంట్‌ని రన్ చేయడం గానీ, టేకప్ చేయడం గానీ, ఆర్గనైజ్ చేయడం గానీ ఏం చేసినా
ఖచ్చితంగా వాళ్ళు మీకంటే బెటర్‌గా చేస్తారు అనే ఇన్‌సెక్యూరిటీ ఆల్రెడీ చాలా మందికి వచ్చేసింది. యాహ్! సో, ఇలాంటి మూమెంట్స్‌ని ఎంకరేజ్ చేయడంలో అండ్ ముందు మీకు చూపించడంలో మేమెప్పుడూ ముందుంటామని చెప్తూ థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ థాంక్ యూ. G8 ఆల్సో. ప్రజలకు కూడా చూస్తున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ. లైక్ టుగెదర్ వీ కెన్ మేక్ ఎ చేంజ్. యాహ్! స్టే ట్యూన్డ్.